నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అనిల్ కుమార్ కొట్టుకుపోయిన గేట్ల పరిశీలన మేడ్చల్ జిల్లా చెన్నాపురం చౌరస్తాలో రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు కుక్కట్పల్లి నాలాలు చెరువులకు మహర్దిశ 450 కోట్లతో అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే కృష్ణారావు జీడిమెట్లలోని బీరప్ప నగర్లో భవంతిని కూల్చివేసిన జీహెచ్ఎంసీ 6 నెలల క్రితమే దరఖాస్తు చేశానన్న బాధితురాలు నోటీసు ఇవ్వకపోవడంపై ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి అనిల్ కుమార్ పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చారు. ప్రాజెక్టు పరిసరాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్, సాగునీటి శాఖ అధికారులు ఉన్నారు. మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సదరు వాహనంపై ప్రయాణిస్తున్న 16 ఏళ్ల యువకుడు మరణించాడు. రంగంలోకి దిగిన పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. $450 కోట్ల నిధులతో కుక్కట్పల్లి నియోజకవర్గంలోని నాలాలు, చెరువులను అభివృద్ధి చేయనున్నారు. ఈ విషయాన్ని శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు వెల్లడించారు. కేబీహెచ్పీ కాలనీలో నిర్మాణంలో ఉన్న రైతు బజార్ పనులను ఆయన పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నమస్తే. స్థానికుడు మన మధుగౌడ్ గారు ఆపేయడం జరిగింది. అది కొద్దిగా ఎక్కువ రోజులు రావడం వల్ల కొద్దిగా విగ్రహం పాడైపోవడం వల్ల ఆ విగ్రహం తీసి కాశీ విగ్రహం అంటే నా సొంత నిధులతోని శిల్పిని మంచి చేపించి దీని ఒక ప్రమాణం చేయాలని ఆలోచనతో చెప్పించాం. కాబట్టి ఈ రోజున ఒక మహాత్మా గాంధీ
ఆగస్టులోనే మన స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఈ ఆగస్టులోనే దీన్ని ఇనాగ్రేట్ చేయాలని చెప్పి ఆలోచనతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసాం. దీన్ని అఫీషియల్గా ప్రతి సంవత్సరం కూడా మన మున్సిపాలిటీ ఏదైతే మనము అఫీషియల్గా విగ్రహాలను కొన్ని విగ్రహాలను మనం సెలెక్ట్ చేసుకొని అఫీషియల్ చేస్తారో అఫీషియల్గానే దీన్ని ప్రతి జయంతి నాడు కానీ జయంతి నాడు కానీ వర్ధంతి నాడు కానీ 15 ఆగస్టు నాడు కానీ కూడా ఇది మున్సిపాలిటీ ద్వారా అఫీషియల్గా చేయాలని చెప్పి కూడా నేను లెటర్ పెట్టబోతా ఉన్నాను కలెక్టర్ గారికి కానీ మున్సిపల్ కమిషనర్ కానీ. ఎందుకంటే ఇది ఒక కేపీఎస్బీ కానికి ఒక కమాన్ కూడా 1983లో కట్టేటువంటి ఉండేది. ఆ రోజు నుంచి ఆ కమాన్ కూడా ఎవరు పట్టించుకునే పాపన పోలేదు. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు చేశారు, ఎవరు మంత్రులు చేసినా కూడా ఈ కేపీఐబీ కాలనీ దేశంలోనే వరల్డ్లోనే పెద్ద కాలనీ కేపీఐబీ కాలనీ. దానికి రూపురేఖలు మార్చాలన్నటువంటి ఆలోచన నన్ను గెలిపించిన ప్రజలు ఆ రోజున నన్ను కుట్టబజార్ గెలిచినప్పుడు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండంగా రూపురేఖలు మారుస్తా అని చెప్పి ఆ భాగంగా ఇక చంద్రగిరి నియోజకవర్గం దేవరకొండ అటవీ ప్రాంతంలో 23 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సుందరరావుకు అందిన సమాచారం మేరకు ఆర్ఎస్ఐలు లింగాధర్, విశ్వనాథ్ బకారపేట అటవీ పరిధిలోని ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లో తనిఖీలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దేవరకొండ బీటులోని బావికాడ పొదల వద్ద చేరుకునే సమయానికి ఎర్రచందనం స్మగ్లర్లు అలికిడి వినిపించింది. కొంతమంది వ్యక్తులు భుజానపై ఎర్రచందనం దుంగలను మోసుకొస్తూ కనిపించారు. దీంతో వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. దీంతో వారు దుంగలను పడేసి పారిపోయారు. అక్కడ 23 ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటిని స్వాధీనం చేసుకుని టాస్క్ ఫోర్స్ స్టేషన్కు తరలించారు. కాలంలో మా ఆర్ఎస్ఐ కేఎస్కే లింగాధర్, విశ్వనాథ్ వాళ్ళ స్టాఫ్ తోటి రాత్రంతా కూడా ఫారెస్ట్లోనే ఉండి ఈ స్మగ్లర్స్ ఎక్కడైనా వాళ్ళ ఉనికి దొరుకుతుందేమోనని చెప్పి కూంబింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్న సమయంలో ఈరోజు అనగా 4/8/21 తెల్లవారుజామున 4 గంటలకి చిన్నగొట్టిగల్లు మండలము దేవరకొండ ఫారెస్ట్ ఏరియాలో, ఇది తిరుపతి చామల రేంజ్ కిందకు వస్తుంది. ఇది ఈ ఏరియాలో కొంతమంది తమ భుజాల మీద తల్ల మీద ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లాగ్స్ని పెట్టుకొని వాళ్ళు పోతూ ఉండగా కనుగొని టాస్క్ ఫోర్స్ వాళ్ళని చేజ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు పారిపోవడం జరిగింది. అది అక్కడ పడేసేసి వాళ్ళు పారిపోవడం జరిగిన 23 లాగ్స్ దొరికినాయి. 705 కేజీలు వెయిట్ ఉంటుంది. కాస్ట్ 40 lakhs దాకా కాస్ట్ ఉంటుంది. దీన్ని మన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్కి ఇన్వెస్టిగేషన్ నిమిత్తము ఇవ్వడం జరిగింది. ఈ కేసులో మరలా కూంబింగ్ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేస్తూ ఉన్నాము. రాత్రి సమయంలో కూడా మా వాళ్ళు మూమెంట్ ఉంటుంది. పారిపోయినటువంటి వాళ్ళు ఫారెస్ట్లో ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకోవడానికి టాస్క్ ఫోర్స్ బృందాలుగా విడిపోయి మరి తిరుగుతూ ఉన్నారు. ఎక్కడైనా సరే వాళ్ళ ఆచూకీ దొరికితే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయడము, కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే టాస్క్ ఫోర్స్ పోలీస్కి ఇవ్వండి. నాకు ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వగలిగినట్టయితే నేను దాన్ని జాగ్రత్తగా నేను నా ఎద్దు ఉంచుకుంటాను. అది బయటికి పోదు. అందరం కలిపి ఈ సంపదని. ఇక ఆత్మహత్య చేసుకున్న టైలర్ పొట్టిపల్లి చంద్రకాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి కోరారు. ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన చంద్రకాంత్ సంతాప కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా అనేక టైలరింగ్ కుటుంబాలు జీవితాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రజక నాయి బ్రాహ్మణ టైలర్లకు 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నారని ఇక్కడ కూడా సీఎం కేసీఆర్ అలాగే చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ మేరు సంఘం అధ్యక్షుడు కీర్తి సత్యనారాయణ, గౌరీశంకర్, శ్రవణ్, వెంకటేష్, జగదీష్, శంకర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మేము యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రం నుంచి మేరు సంఘం పట్టణ అధ్యక్షుడు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో నేను కొత్త నరసింహస్వామి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నాను. నా వృత్తి కూడా టైలరింగే కాబట్టి మా కుల సోదరులకు మద్దతుగా నిన్న ఆదిలాబాద్ పట్టణంలో పొట్టిపల్లి చంద్రకాంత్ అనే టైలర్ పని మీద ఆధారపడి బతికే ఒక టైలర్ షాపు యజమాని నిన్న ఉరివేసుకొని ఉదయాన్నే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మేము ఆయనకు వాళ్ళ కుటుంబానికి వారికి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ గత 16 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి కోవిడ్-19 ఏదైతే విపత్కర పరిస్థితులు ఉన్నాయో అది మా తెలంగాణ రాష్ట్రంలో మా టైలర్ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నటువంటి వేలాది నేర్పుల కుటుంబాలకు ప్రభుత్వం ₹1 కూడా సహాయం చేయకుండా మా వాళ్ళను ఆర్థికపరమైన పరిస్థితులను అర్థం చేసుకోకుండా మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏమాత్రం ఆర్థికపరమైన సహాయాలు చేయకుండా మా వాళ్ళను వదిలేయడం వల్ల ఈరోజు మానసిక ధైర్యాన్ని కోల్పోయి మొన్న నిజామాబాద్లో ఒక అతను యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న ఆదిలాబాద్ పట్టణంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకుంటూ పోతుంటే మరి మా మేరు కుటుంబాలు మా టైలర్ వృత్తిపై ఆధారపడి బతుకున్నటువంటి కుటుంబాలు రేపు మరి ఏ జిల్లా నుంచి ఎవరు చనిపోతారా అని మాలో భయాందోళన మొదలైంది. అందుకే వృత్తిపై ఆధారపడి బతుకుతున్నటువంటి మా కుల సోదరులందరూ వాళ్ళు వేడుకున్నది ఏంటంటే దయచేసి పక్క తెలుగు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రజకులకు నాయి బ్రాహ్మణులకు దర్జీలకు 10,000 రూపాయలు కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడం జరిగింది. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంతవరకు కూడా ఎలాంటి ₹1 కూడా ఆదుకోలేదు. అంతేకాకుండా మొన్న రజకులకు నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంటు ప్రకటించి వారికి మనోధైర్యాన్ని పెంచడం జరిగింది. అలాగే మాకు కూడా ఈ ఉచిత కరెంటును అందిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే 50 సంవత్సరాలు దాటినటువంటి వివిధ బీసీ కుల వృత్తుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మీరు బంగారు తెలంగాణలో భాగంగా మీరు ఇస్తున్నారు. మరి మా టైలర్ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నటువంటి 50 సంవత్సరాలు దాటినటువంటి టైలర్లకు మేరుకుల వృత్తిపై నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రైకూర్ గ్రామాన్ని పాలకులు అధికారులు గాలి కొదిలేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని అంటున్నారు. కొత్తగా మురికి కాలువలను నిర్మించకపోవడంతో ఎక్కడి మురికి నీరు అక్కడే ఉంటుందంటూ సర్పంచ్ బేగరి గంగారాం ఆరోపించారు. ఫలితంగా దోమల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని చెప్పారు. రైకూర్ గ్రామం నుంచి క్యాంపు వరకు సీసీ రోడ్డు వేశారని, అయితే రోడ్డు నాణ్యమైన ఇసుక కంకరను ఉపయోగించకపోవడం వల్ల అవి అధ్వానంగా మారాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా బిల్ రాలేదు, ఇంకా బిల్ రావాలి. గ్రామంలో డ్రైనేజీలు లేవు. డ్రైనేజీలు కూడా బీసీ కాలనీలో డ్రైనేజీలు, ఇక్కడ బీసీ కాలనీ డ్రైనేజీ, స్కూల్ వెనుక డ్రైనేజ్ కావాలి.
ఈ గత 3 సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాము వాళ్ళకు డ్రైనేజీ చేయాలని. ఆ ఊరు నీళ్ళన్నీ ఇక్కడ చాగుతుంటే ఇక్కడ జనాలు కూడా బాగా ఇబ్బందులు, దోమలతో ఇబ్బంది అవుతున్నారు. దోమల మందు కూడా కొట్టడం లేదు, కనీసం బ్లీచింగ్ పౌడరు డ్రైనేజ్లో చల్లడం లేదు. అది దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజ్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ మొత్తం చేయాలని విన్నపం చేస్తున్నాము. మేము దీన్ని ఖండిస్తున్నాము. దయచేసి ఇప్పుడైనా కన్ను తెచ్చుకోవాలని, డెవలప్ చేయాలని మళ్ళీ చెప్పడం జరుగుతున్నది. ఇక జీడిమెట్లలోని బీరప్పనగర్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే ఓ భవంతిని కూల్చివేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి కోసం 6 నెలల క్రితమే దరఖాస్తు చేశామని తెలిపింది. అయినప్పటికీ అధికారులు ఇలా చేశారంటూ మండిపడింది. ఈ సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులు బాధిత మహిళకు అండగా నిలిచారు. ఈ క్రమంలో అధికారులకు నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కమిషనర్ను కలిసి బీజేపీ నేతలు బలరాం తదితరులు బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. రాజకీయ నాయకులకు సరే, అధికారం కానీ సరే, ఇప్పటి వరకు అయితే మీరు చేసింది ఏదో తప్పు చేసిరో ఒప్పు చేసిరో, కానీ ఇప్పటి నుంచి గరీబుల దగ్గర రాకండి దయచేసి మేము చెప్తున్నాము. మీరు అదే విధంగా వస్తే మాత్రం ఊరికిన ప్రసక్తి లేదని చెప్పి ఈ వీడియో ద్వారా చెప్తున్నాము. మున్సిపల్ అధికారులు ఇక్కడ కమిషనర్ కానివ్వండి, టౌన్ ప్లానింగ్ కానివ్వండి, ఫస్ట్ వాళ్ళకు ముడుపు చెల్లాలి. చెల్లకపోతే ఇలాంటివి కూలగొడతారు. చెల్లిందనుకో ఏది లేకున్నా సరే చెల్లుతుంది, అన్నిటికీ పర్మిషన్ వచ్చినట్టే. లేదు, ఎవరు గుంజుకోలేదు. మా తాతలది, మా ఆస్తులు, మా ఆయనను అన్యాయం చేసి మా ఆయనను కథం పెట్టిర్రు. ఇప్పుడు పెద్ద మనుషులు పైసలు కావాలని తీసుకున్నారు. తీసుకొని మమ్మల్ని అన్యాయం చేస్తారు. మా ఇల్లు ఇది చేసిర్రు. ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటలేరా ఇచ్చినాము. వాళ్ళకి ఇమ్మంటే వాళ్ళకి ఇచ్చినాము, వీళ్ళకి ఇమ్మంటే వీళ్ళకి ఇచ్చినాము. అన్నీ చేసినాము. అన్నీ చేసినాక కూడా మమ్మల్ని అన్యాయం చేస్తారు. ఇట్లా చేసిర్రు. ఈ మున్సిపల్ వాళ్ళు చేసిర్రు, పెద్ద మనుషులు చేస్తారు, అందరూ చేస్తారు. పెద్ద మనుషులకు, రాజకీయ నాయకులకు ఇచ్చినాము. జాగా కావాలన్నారు, 10 లక్షలు కావాలన్నారు. 10 లక్షలు లేవు, 5 లక్షలు ఇచ్చినాము. 100 గజాల జాగా కావాలంటే 100 గజాల జాగా అయితే మాకు లేదు. మాకున్నది కొంచెం, దాన్ని మేము ఇయ్యమని మేము అన్నందుకు మాకు ఇంత పని చేసి పెద్ద మనుషులు అని పోతే ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాము. పోతే ఆయన ఏమన్నాడు, ఇంటికాడికి ఇట్లా చేస్తున్నారు అని చెప్తే ఇంటికాడికి కూడా ఎవరు రారు, మున్సిపల్ వాళ్ళు కూడా ఎవరు రారు, ఎవరు ఏం చేయరు అని చెప్పారు. లాస్ట్కి వస్తే ఇంత పని చేసి పని ఆపి ఇప్పుడు 2 నెలలు అవుతుంది మేము పని ఆపి చేయొద్దంటే. ఇక పెద్దపల్లి జిల్లా ముత్తార మండల కేంద్రంలో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాసర్లగడ్డ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని సోదా చేయడంతో 480 గ్రాముల గంజాయి లభించింది. నిందితుడిని సునీల్ గా గుర్తించారు పోలీసులు. కేసు విచారణలో ఉంది. తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు నిశ్చిత వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శోభ, జిల్లా అధ్యక్షురాలు రాధా, సహాయ కార్యదర్శి బొజ్జ ఆశన్న, సునీత, సుజాత, ఆశా, మాధవి తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం 19,000 రూపాయలు. కనీస వేతనం అమలు కేసీఆర్ ఇచ్చిన హామీని, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ భద్రత, ఆశా ఆశాల పట్ల ప్రభుత్వాల నుండి వైఖరి పరిష్కరించాలి. సమస్యలను
ఇక నిజామాబాద్ జిల్లా నవ్విపేటలోని లింగమయ్య గుట్ట వద్ద మిషన్ భగీరథ పైపు పగిలిపోయింది. దీంతో నీళ్లు రహదారిపైకి చేరాయి. ఈ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల చొరవ తీసుకొని మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇది మూల టర్నింగ్ మీద ఉన్నది. మేము పన్ను తీసుకొని వస్తాము, ఫ్యామిలీతో వస్తాం సార్. ఇది మూలకరం ఉన్నది. అవి మొత్తం నొందలు లెక్క అయిపోయి మొత్తం వాటర్ లీకేజ్ అవుతుంది. వారం రోజుల నుంచి మేము చెప్తానే ఉంటున్నాం గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అనిల్ కుమార్, కొట్టుకుపోయిన గేట్ల పరిశీలన. మేడ్చల్ జిల్లా చెన్నాపురం చౌరస్తాలో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు. కుక్కట్పల్లి నాలాలు చెరువులకు మహర్దిశ. 450 కోట్లతో అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే కృష్ణారావు. జీడిమెట్లలోని బీరప్ప నగర్లో భవంతిని కూల్చివేసిన జీహెచ్ఎంసీ. 6 నెలల క్రితమే దరఖాస్తు చేశానన్న బాధితురాలు నోటీసు ఇవ్వకపోవడంపై ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.